డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. లైఫ్లో ప్రోగ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. 2022లో అదే మైండ్ సెట్, అదే లైఫ్ స్టైల్. 2024లో కూడా అదే లైఫ్ స్టైల్, అదే మైండ్ సెట్. 2025లో కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాము అంటే మన లైఫ్లో ప్రోగ్రెస్ యాడ్ ఉంది. ఎందుకు మీరు చేస్తున్న ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రేయర్స్, మనీ మెడిటేషన్స్, మంత్రాసు, తంత్రాసు, యంత్రాసు ఎందుకు? ఈ పూజలు, దీపాలు, ప్రేయర్స్ ఇవన్నీ ఎందుకు? లైఫ్లో ప్రోగ్రెస్ లేకపోతే మరి ఇన్ని చేస్తున్నా సరే ప్రోగ్రెస్ అవ్వట్లేదంటే ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ జరుగుతుందని అర్థం కదా. భగవంతుడు ఎందుకు ఇంకా సహకరించట్లేదు? కర్మ ఫలితం అనేది నిజమైతే మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి మంచి ఎందుకు జరుగుతుంది? లైఫ్లో అసలు ప్రోగ్రెస్ ఎందుకు లేదు? మరి త్రూ మేనిఫెస్టేషన్ లైఫ్లో ప్రోగ్రెస్ని అట్రాక్ట్ చేయొచ్చా, ఆకర్షించొచ్చా, ఆస్వాదించొచ్చా? ప్రోగ్రెస్ అంటే ఏంటి? ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. దట్ ఈజ్ ప్రోగ్రెస్. గ్రోత్, సిజిజి, చేంజ్ గివ్స్ గ్రోత్. మార్పే గ్రోత్ని తీసుకొస్తుంది. దట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. మరి అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా, విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా, యూనివర్స్ హెల్ప్ ద్వారా మనం లైఫ్లో ఎలా ప్రోగ్రెస్ అవ్వచ్చు? అసలు ప్రోగ్రెస్ని ఈరోజు డీకోడ్ చేయబోతా ఉన్నాం. పి ఏమి రిప్రజెంట్ చేస్తుంది, ఆర్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది, ఓ ఏమి రిప్రజెంట్ చేస్తుంది? వీఆర్ డీకోడింగ్ ద టర్మ్ ప్రోగ్రెస్. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ విశ్వజ్ఞానం, నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం అని చెప్పొచ్చు. మీ మేనిఫెస్టేషన్కి ఈ సబ్జెక్ట్ చాలా అవసరం. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. యాజ్ ఐ సెడ్, జీవితంలో ప్రోగ్రెస్ అనేది చాలా అవసరము. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళే ప్రాసెస్నే మనం ప్రోగ్రెస్ అంటాము. వెళ్ళే ప్రాసెస్లోనే అడ్డంకులు, అవరోధాలు వస్తాయి. వి కాల్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజెస్. గుర్తు పెట్టుకోండి, మీ జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి అడ్డంకును ఆశీర్వాదంగా భావించండి. ఛాలెంజెస్ ఆర్ ద బ్లెస్సింగ్. అడ్డంకులను, అవరోధాలని ఆశీర్వాదాలుగా భావించండి. ఛాలెంజెస్ ఆర్ ద బ్లెస్సింగ్స్. మరి త్రూ మేనిఫెస్టేషన్ లైఫ్లో ప్రోగ్రెస్ చూడొచ్చా? ఎస్. మరి చూడాలి అంటే అసలు ప్రోగ్రెస్ అంటే ఏంటి అన్నది మనం డీకోడ్ చేయాలా. ఇన్ దిస్ వీడియో మేజర్ నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ నౌ. ప్రోగ్రెస్, పి. ఫస్ట్ లెటర్ పి. పి రిఫర్స్ ప్లాన్ యువర్ స్టెప్స్. ప్లాన్ యువర్ సెల్ఫ్, ప్లాన్ యువర్ స్టెప్స్ అని చెప్పొచ్చు. ప్లాన్ యువర్ స్టెప్స్ అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఫినాన్షియల్ హెల్త్. ఈ 5 ఏరియాస్లో కూడా మనం హెల్తీగా ఉండాలి. మరి దాని కొరకు మనం ప్లాన్ చేసుకోవాలి. మనకు ఆ ప్లానింగ్ లేదు. అట్లీస్ట్ రాబోతున్న 2 to 5 yearsకి మనకి గేమ్ ప్లాన్ ఉండాలి. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, మన కథ ఏంది, మన పంచాయతీ ఏంది, ఏం టూర్స్ వెళ్ళబోతా ఉన్నాం, ఏమి ట్రావెల్ చేయబోతా ఉన్నాం, ఆర్థికంగా రాబోతున్న 5 yearsలో ఎక్కడ ఉండబోతా ఉన్నాం, కెరియర్ పరంగా ప్లాన్ ఏంటి, లేదా పని చేస్తూ ఉన్నాం ఏదో ఒకటి వస్తుంది అయిపోతా ఉందా? నో. అబౌట్ మేనిఫెస్టేషన్ నేను మీ అందరికీ చెప్తా ఉన్నా. విశ్వజ్ఞానం కొరకు మీరు తప్పిస్తూ ఉంటే మీకు చెప్తా ఉన్నా, ప్లాన్ యువర్ స్టెప్స్. స్కూల్లో పిల్లల్ని ఎందుకు పెడతారు? ఎల్కేజీ అయ్యాక యూకేజీ, తర్వాత ఫస్ట్, తర్వాత సెకండ్, తర్వాత 10th చేస్తాడు అనే కదా. దట్ ఈస్ ప్లాన్, రైట్? మనకి ఫ్యామిలీ ప్లానింగ్ మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ ఫినాన్షియల్ ప్లానింగ్ మీద లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాల్లో ప్లానింగ్ లేదు. ముందు మేక్ ఎ ప్లాన్ ఫర్ ఇట్. ఈ ఏజ్కి ఇదే జరగాలి. హెల్దీగా ఉంటే, వెల్దీగా ఉంటే అన్నీ బ్రహ్మాండంగా నడుస్తాయి. మీకు రైట్ టైంకి రైట్ థింగ్స్తో యూనివర్స్ బ్లెస్ చేస్తాడు, సుప్రీం బ్లెస్ చేస్తుంది, భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది. సో ఫస్ట్ ప్రోగ్రెస్లో పి రిఫర్స్ ప్లాన్ ఫర్ ఇట్. ప్లాన్ ఫర్ యువర్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫినాన్షియల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్. ప్లాన్ ఇట్. ఒక బ్లూ ప్రింట్ ఉండాలి, ఒక గేమ్ ప్లాన్ ఉండాలి. రాసుకోండి నీడ్స్, డ్రీమ్స్, మీ యొక్క అవసరాలు ఏంటి, మీ యొక్క కోరికలు ఏంటి, రాబోతున్న 2 నుంచి 5 సంవత్సరాల్లో నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అనేది పేపర్ మీద లిఖించుకోండి. యూనివర్స్కి డిక్లరేషన్ ఇవ్వండి, ప్రకటన ఇవ్వండి. ఐ వాంట్ టు బికమ్ దిస్, ఐ వాంట్ టు అచీవ్ దిస్ అని కాదు, ఐ ఆమ్ దిస్, ఐ ఆమ్ దట్ అని. యూనివర్సల్ సబ్జెక్ట్లో వాంట్ అనేది లేదు. వాంట్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాక్.
నాకు పలానాది కావాలి అనుకుంటున్నామంటే మన దగ్గర లేదు అన్న సంకేతాన్ని విశ్వానికి రిలీజ్ చేస్తున్నాం. లేదు అన్న ఆలోచన విశ్వానికి రిలీజ్ చేస్తే ఉన్నది కూడా పట్టుకొని వెళ్ళిపోతుంది. అదే విశ్వజ్ఞానం. సో అందుకే ఐ వాంట్ అని చెప్పకూడదు, ఐ యామ్ అని చెప్పాలి. ఐ యామ్ సక్సెస్ఫుల్, ఐ యామ్ హెల్దీ, ఐ యామ్ వెల్దీ అని చెప్పాలి. సో పీ రిఫర్స్ ప్లాన్. ప్లాన్ యువర్ ఫుట్ స్టెప్స్, ప్లాన్ యువర్ నెక్స్ట్ స్టెప్. ప్రోగ్రెస్లో సెకండ్ ఆల్ఫాబెట్ ఆర్. ఆర్ రిఫర్స్ రికగ్నైజ్ యువర్ స్ట్రెంగ్త్. మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి గుర్తించండి. దాన్ని స్వాట్ అనాలిసిస్ అంటాం. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్. మీ శక్తి మీకు తెలియాలి. గుర్తుపెట్టుకోండి, ఈ భూగ్రామంలోనే అద్భుతమైన జన్మ మానవ జన్మ. మరి అద్భుతమైన జన్మ పొందినప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి, కానీ అనుమానాలతో, అవమానాలతో, అనారోగ్య సమస్యలతో, ఇబ్బందులతో కాదు. అలా ఉంటే సోల్ సాటిస్ఫై అవ్వదు, భూమికి విశ్వానికి భారం అయిపోతాం, ఏదో ఒక రోజు పంపించేస్తుంది, ఫ్లష్ అవుట్ అయిపోతాం. ఈ బ్రహ్మాండం నుండే ఫ్లష్ అవుట్ అయిపోతాం. అలా వద్దు. మీ యొక్క స్ట్రెంగ్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. రికగ్నైజ్ యువర్ స్ట్రెంగ్స్. ఒక వ్యక్తి క్రికెట్ బాగా ఆడతాడు, ఒక వ్యక్తి సింగింగ్ బాగా పాడతాడు, ఒక వ్యక్తి చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్. మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీ స్ట్రెంగ్త్ ఏంటి? దాని కొరకు ఫోకస్ చేయండి. మీ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేయండి. ఉన్నది ఒకటే లైఫ్. ఎవరి కోసం మీ లైఫ్ని విడిచిపెట్టొద్దు, స్పాయిల్ చేసుకోవద్దు. మన లాస్ట్ బ్రెత్ వరకు మనతో ఎవరైనా ఉంటారు అంటే మన కెరియర్ మాత్రమే. సో ఐడెంటిఫై ఇట్. మీ యొక్క స్ట్రెంగ్త్స్ని మీరు రికగ్నైజ్ చేయండి, గుర్తించండి. దాని కొరకు మీరు ఫోకస్ చేయండి, దాని కొరకు మీరు ప్రాక్టీస్ చేయండి. పట్టుకోండి, ఇంకా సబ్జెక్ట్ని పట్టుకోండి. మీరు ఏదైనా ఐ వాంట్ టు బికమ్ దిస్, ఐ వాంట్ టు అచీవ్ దిస్, నాకు ఇది కావాలి అన్న ఆలోచన మీకు వచ్చింది అంటేనే దానికి మీరు అర్హులు అని అర్థం. అది మీ వల్ల అవుతుంది అని అర్థం. అది మీకు క్యాపబిలిటీ ఉంది అని అర్థం. మీరు అర్హులు కాకపోతే, మీరు క్యాపబిలిటీ కాకపోతే ఆలోచన మీకు భగవంతుడు ఇవ్వదు. అవుతుందా లేదా అని సెకండ్ థాట్ వద్దు. మీరు అనుకుంటే అవుతుంది. యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్, వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్. ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిస్ ఓన్ థాట్స్. అద్భావం తత్పవతి. 4 మార్గాలు థాట్ ప్రాసెస్ గురించి చెప్తుంది భగవద్గీత, బైబుల్, ఖురాన్, గౌతమ్ బుద్ధుడు. సో రికగ్నైజ్ యువర్ స్ట్రెంగ్స్. మీ యొక్క స్ట్రెంగ్స్ని ఐడెంటిఫై చేయండి. మీకున్న శక్తి మీకు తెలిస్తే సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కలిసి వచ్చిన మీ హెయిర్ టిప్ని కూడా టచ్ చేయలేవు. కొడితే కుంభస్థలమే, బద్దలవాల. 2025 మనదే రాసి పెట్టుకోండి. విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి నిజంగా ఆకలితో ఉంటే 2025 ఈజ్ అవర్స్. ఫ్యామిలీ ఆఫ్ అహం బ్రహ్మాస్మి, టీమ్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి, టీమ్ ఆఫ్ మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలీనియర్స్. పట్టుకోండి, సబ్జెక్ట్ని గట్టిగా పట్టుకోండి. రికగ్నైజ్ యువర్ స్ట్రెంగ్త్స్. థర్డ్ ఆల్ఫాబెట్ ఇన్ ప్రోగ్రెస్ O. PRO. O, which means overcome the fear. భయాన్ని దాటి రండి. ఫియర్ అంటేనే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అని, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అని. భయం హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగిటివ్ ఎమోషన్, మేనిఫెస్టేషన్ అవ్వదు. ఓవర్కమ్ దట్ ఫియర్. ఎందుకు భయం? ఈ సబ్జెక్ట్ వింటున్నారు, ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటేనే భగవంతుడి ఆశీర్వాదం ఆల్రెడీ కలిగి ఉన్నారు అని అర్థం. రాసి పెట్టుకోండి. యూనివర్సల్ సబ్జెక్ట్ అందరి చోటున పడదు. మీ చోటున పడిందంటే ఏడో మర్చేసుకొని పుట్టారని అర్థం. భగవంతుడి యొక్క ఆశీర్వాదం, పంచభూతుల యొక్క ఆశీర్వాదం దండిగా ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ హియరింగ్ దిస్ వీడియో. రాసి పెట్టుకోండి. ఇది కోయిన్సిడెన్స్ కాదు. దెర్ ఈస్ నో కోయిన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఏదో కర్మ ఫలితం, ఏదో రుణ ఫలితం ఉంటేనే ఇలా కలుస్తూ ఉన్నాం. దెర్ ఈస్ నో కోయిన్సిడెన్స్. సో భయాన్ని విడిచిపెట్టండి. ఎందుకు భయం? మీకు నడిపిస్తున్న శక్తి దైవశక్తి, విశ్వశక్తి అని గ్రహించండి. ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేసేదే యూనివర్స్, గాడ్. నేనున్నాను మీకు. శ్రీ వైబ్రెంట్ వంశీ ఆల్వేస్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. పట్టుకోండి సబ్జెక్ట్ని. భయాన్ని విడిచిపెట్టండి. భయాన్ని విడిచిపెడితేనే సక్సెస్. భయం అనేది నెగిటివ్ ఎమోషన్. అది ఉన్న చోట మేనిఫెస్టేషన్ అవ్వదు, అవ్వదు, అవ్వదు. సో ఓవర్కమ్ యువర్ ఫియర్. దట్ ఈస్ O రిఫర్స్. అండ్ ఫోర్త్ ఆల్ఫాబెట్ G, విచ్ మీన్స్ గో త్రూ ఎవర్ ఎక్స్పీరియన్స్. అంటే మీ నిజ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనని పక్కన పెట్టడానికి ప్రయత్నించండి, దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. అదే G చెప్తుంది. గో త్రూ ఎవర్ ఎక్స్పీరియన్స్. యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నామకవాసి మన జీవితంలో ఏది జరగదు. కర్మ ఫలితమే, రుణ ఫలితమే. ఏ కుటుంబ సభ్యులలో జన్మ తీసుకోవాలనేది మీ చేతిలో లేదు. ఏ కన్న తల్లి తండ్రి కడుపులో పుట్టాలనేది మీ చేతిలో లేదు. ఏ రిలీజియన్లో పుట్టాలి, ఏ ఊర్లో పుట్టాలనేది మీ చేతిలో లేదు. దట్ ఈస్ కర్మ ఫలితం. భయంకరంగా హెల్త్ ఇష్యూసా? కర్మ ఫలితం. రిలేషన్షిప్ ఇష్యూసా? రుణ ఫలితం. డబ్బు ఇష్యూసా? కర్మ ఫలితం, రుణ ఫలితం. సోల్ కాలింగ్ ఫ్యాక్టర్, బ్లడ్ లైన్ ద్వారా కొన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి నిజ జీవితంలో ప్రతి సంఘటనని కూడా దాటుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి, కానీ పక్కన పెట్టడానికి ప్రయత్నించదు. పక్కన పెడితే మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిపోతాం.
గో త్రూ ఎవర్ ఎక్స్పీరియన్స్. దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి, భయపడొద్దు. ప్రోగ్రెస్లో జీ ఎంత బాగా చెప్తుందో చూడండి. గో త్రూ ఎవర్ ఎక్స్పీరియన్స్. యాక్సెప్టెన్స్ చేయండి, అంగీకరించండి. ఏమి జరిగినా ఇది కర్మ ఫలితము, రుణ ఫలితము, అయినా నాకు భయం లేదు. విశ్వం నాకుంది, యూనివర్స్ ఉంది, భగవంతుడు ఉన్నాడు, నా ఇంటి పెద్దల ఆశీర్వాదాలు ఉన్నాయి, నా కులదైవం ఆశీర్వాదం ఉంది, నేను నమ్ముకున్న దేవుడు నాతో ఉన్నాడు, నేను కర్మయోగిని, పని చేయగలను, నాకు ఆ శక్తి ఉంది, నాకు యూనివర్స్ చూసుకుంటుంది. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. అట్లాంటి మైండ్ సెట్ని కలిగి ఉండండి. గో త్రూ ఎవర్ ఎక్స్పీరియన్స్. 5th ఆల్ఫాబెట్ ఆర్ ప్రోగ్రెస్లో. రిఫ్లెక్ట్ యువర్ జర్నీ. మీ జర్నీని మీరు చూసుకోండి. దట్ ఈజ్ విజువలైజేషన్, దట్ ఈజ్ ఇమాజినేషన్. బయట చెప్తా ఉంటారు గాల్లో మేడలు కట్టొద్దు అని, పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగితే బెటర్. ఇవి పనికి మన సామెతలు 20వ శతాబ్దంలో ఉపయోగపడతాయి కానీ 21వ శతాబ్దంలో పనికిరావు. డూ ఆర్ డై అని మహాత్మా గాంధీ చెప్పారు, అది అప్పుడు పని చేస్తుంది. డూ ఎనీథింగ్ బిఫోర్ డై అని నేను చెప్తా ఉన్నా. డూ ఎనీథింగ్ బిఫోర్ డై. చచ్చి సాధించేది ఏమీ లేదు, చచ్చేలోపు ఏదైనా సాధించే చేరాలా. సో మీ జర్నీని మీరు చూసుకోండి. రాబోతున్న నెక్స్ట్ 1 year వాట్ యు ఆర్, నెక్స్ట్ 2 yearsలో ఎక్కడుంటావు, ఏం చేస్తూ ఉంటావు, మనకు మనం కోచింగ్ చేసుకోవాలా, ప్లాన్ చేసుకోవాలా. సీ యువర్ జర్నీ, సీ యువర్ బ్లూ ప్రింట్, సీ యువర్ మ్యాప్. ఉన్నత శిఖరాల్లో చూసుకోండి మిమ్మల్ని మీరు. తప్పే ఉంది, డబ్బులు ఏం ఖర్చు అవ్వవు కదా. సీ యువర్ జర్నీ, రిఫ్లెక్ట్ యువర్ జర్నీ. మీకు కనిపించాలా రాబోతున్న 2 to 5 yearsకి నీ బ్యాంక్ బ్యాలెన్స్తో సహా కంటి ముందు కనిపించాలి. అప్పుడు నువ్వు సబ్జెక్ట్ నిజంగా విశ్వజ్ఞానాన్ని ఫాలో అవుతున్నట్టు, లేకపోతే ఏదో నామకావాసి అంతే. 2034, 2035 కొరకు ఐ హ్యావ్ ఎ ప్లాన్ అండి అబౌట్ మై లైఫ్. ఫిజికల్ లైఫ్, మెంటల్ లైఫ్, ఎమోషనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అండ్ ఫినాన్షియల్ లైఫ్. 5 మార్గాలలో రాబోతున్న 10 సంవత్సరాలకి ఐ హ్యావ్ ఎ బ్లూ ప్రింట్ ఇన్ మై హ్యాండ్. అప్పుడే మనం రియల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నట్టు, లేకపోతే ఏం లేదు. సీ యువర్ జర్నీ, రిఫ్లెక్ట్ యువర్ జర్నీ. కంటికి కనిపించాలా, అది ఆర్ చెప్తా ఉంది. అండ్ ప్రోగ్రెస్ ఆర్ ఈ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జైజ్, ఎనర్జీ. ఎనర్జైజ్ విత్ పాజిటివిటీ. ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండండి, ఎగ్జైటెడ్గా ఉండండి, పాజిటివ్ ఎనర్జీతో కలిగి ఉండండి, హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, లవబుల్గా ఉండండి, కైండ్గా ఉండండి. ఎంపతి, ఫీలింగ్ ఎంపతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్యూమిలిటీ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలన్న ఆలోచన ఉండాలి. వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం అన్న ఆలోచన ఉండాలి. ఇదంతా కూడా పాజిటివ్ ఎనర్జీ. సో ఈజ్ నథింగ్ బట్ ఎనర్జైజ్ విత్ పాజిటివ్ థాట్స్. మంచి ఆలోచనలతోని ఎనర్జీని డెవలప్ చేసుకోండి అని ప్రోగ్రెస్లో ఈ చెప్తా ఉంది. అండ్ ఎస్, స్టే పర్సిస్టెంట్. ప్రోగ్రెస్లో లాస్ట్ నుంచి సెకండ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ స్టే పర్సిస్టెంట్. పర్సిస్టెన్సీగా నిరంతరం సబ్జెక్ట్ని పట్టుకోండి. ఏదో 2 సంవత్సరాలు పట్టుకున్నామా, 2 నెలలు పట్టుకున్నామా, రిజల్ట్ చూసామా, చూడలేదా, నో. సబ్జెక్ట్ జీవితంలోకి రావడమే భగవంతుడి ఆశీర్వాదం. నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా, ఇన్ఫోటిక్ కేసులో స్వేర్ ఆన్ మీ, నిజం చెప్తా ఉన్నా. భగవంతుడి ఆశీర్వాదం ఉంటే కానీ సబ్జెక్ట్లోకి మనం రాలేము. స్టే పర్సిస్టెంట్. పట్టుకోండి, సబ్జెక్ట్ని పట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. మేజర్ సీక్రెట్స్ని ఎక్స్పీరియన్స్ చేసిస్తారు, మేజర్ మిరాకిల్స్ని ఎక్స్పీరియన్స్ చేసిస్తారు. అండ్ లాస్ట్ ఎస్, షైన్ యాజ్ యూ అచీవ్. షైన్ అవుతూ ఉండండి. ప్రోగ్రెస్లో లాస్ట్ ఎస్, షైన్ యాజ్ యూ అచీవ్. ఇవన్నీ ఫాలో అయితే మీరు అచీవ్ అవుతారు. ఆ అచీవ్మెంట్స్ని చూసి షైన్ అవ్వండి, కాస్త మురిసిపోండి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. సెలబ్రేట్ ఎవ్రీ స్మాల్ విన్. ప్రతి విన్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి. పట్టుకోండి, సబ్జెక్ట్ని ముందుకు పట్టుకోండి. లైఫ్లో మీరు ఎందుకు ఉన్నత శిఖరాలకు వెళ్ళారో నేను చూస్తా. ఐఎమ్ రెడీ టు ఫైట్ విత్ పంచభూతాస్. మీ సబ్జెక్ట్ నిజంగా ఫాలో అయితే పంచభూతాలు తహతలాడతాయి మీకు ఏదైనా చెయ్యాలి అని చెప్పి. కాకపోతే మనం రెడీగా లేము ఆ చేంజ్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం కొరకు. అండ్ చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారమ్మా. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, February 8th నుంచి కంటిన్యూస్గా 7 days ఆన్లైన్లో మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు జూమ్ కాల్లో షేర్ చేయబోతా ఉన్నాం. మార్క్ మై వర్డ్స్, స్వేర్ ఆన్ మీ. పేరుకి బేసిక్ క్లాస్, అడ్వాన్స్డ్ అండ్ మాస్టరీ స్టఫ్ని ఇవ్వబోతా ఉన్నాం. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఏమి ఆకర్షిద్దాం అనుకున్నా త్రూ మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్, ఇట్లా మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు. డబ్బుని ఎలా ఆకర్షించాలి, దానికి ఉన్న స్పిరిచువల్ రెమెడీస్ ఏంటి, యాన్షియంట్ టెక్నిక్స్ ఏంటి, మంత్రాస్ ఏంటి, తంత్రాస్ ఏంటి, యంత్రాస్ ఏంటి, హెల్త్, వెల్త్, ఏమి చేద్దాం అనుకున్న మేనిఫెస్టేషన్. పట్టుకోండి మేనిఫెస్టేషన్. మీరు ఏ కెరియర్ అయినా, ఇది రియల్ ఎస్టేట్ ఆర్ పొలిటికల్ ఆర్ యాక్టింగ్, విచ్ ఫీల్డ్ యు ఆర్, ఒకటే లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలా, హ్యాపీగా, హెల్దీగా, సంపూర్ణత్వమైన జీవితాన్ని మనము మన నెక్స్ట్ జనరేషన్స్ గడపాలి అంటే ఉన్నది ఒకటే దారి, విశ్వదారి. అది ఎలా అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం.
డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.